హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పట్నం శ్రీదేవి యూట్యూబ్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే నూతన కాంతి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే గమనం. సంవత్సర కాలంలో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తూ ఉంటాడు. అప్పుడు భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఈ విధంగా కదలికలు ఏర్పడినప్పుడు సూర్యుడు ఒక నక్షత్ర రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆనాలను ఆ పేరుతో పిలుస్తూ 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. 12 రాశులు కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకార పోలికను అనుకరించి ఋషుల చేత నిర్మించబడిన మేషం నుంచి మీనం వరకు రాశులను సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించటం వరకు సంక్రమణం. అదే మహాపర్వదినము. ఈ 12 రాశుల సంక్రమాలలో సూర్యుడు ఆషాఢ మాసంలో వచ్చే కర్కాట సంక్రమణం, పుష్యమాసంలో వచ్చేది మకర సంక్రమణం. ఇది ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నది. మన పూర్వీకులు సూర్యుడు సంచారాన్ని 2 భాగాలుగా విభజించినారు. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశగా ఉన్నట్లుగా కనిపించినట్లయితే ఉత్తరాయణమని, దక్షిణ దిశగా ఉన్నట్లుగా కనిపించినట్లయితే దక్షిణాయనమని అంటారు. ఈ చంద్రాయన సంవత్సరంలో 6 నెలలు దేవతలకు పగలు, మిగిలిన 6 నెలలు దేవతలకు రాత్రిగా